పుష్పలో గంగమ్మ జాతర గురించి చెప్పొచ్చు కదా. తప్పకుండా చెప్తాను. అలా అయితే మనం 900 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఈ రియల్ స్టోరీ గురించి తెలుసుకోవాలి. తిరుపతికి దగ్గర అవిలాల అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో ఒక పాలెగాడు ఉండేవాడనమాట. ఆయన ఏంటంటే ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని చెడుస్తూ ఉండేవాడు. ఒకవేళ ఆయనకి దక్కకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మాయిని చంపేస్తూ ఉండేవాడనమాట. అలాగే ఆ ఊర్లో 7 అక్క చెల్లెలు పుట్టారు. అందులో మొదటి ఆవిడ గంగమ్మ. అయితే ఈ గంగమ్మని కూడా చెరచాలి అని చూస్తే గంగమ్మ వచ్చేసి శపథం చేశారు. ఏంటి అంటే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి. అయితే అప్పుడు అదే టైంలో జ్యోతిష్కులు కూడా చెప్పారు. నువ్వు 5 రోజుల్లో ఆడపిల్ల చేతిలో చనిపోతావు అని చెప్పి. ఇంకేముంది ఆ పాలెగాడికి భయమేసి దాక్కున్నాడు. ఎంత వెతికినా దొరకట్లేదు కాబట్టి గంగమ్మ ఏం చేశారు అంటే రకరకాలుగా వేషధారణలోని ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకమైన వేషధారణలో వచ్చి బూతులు తిడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయినా కూడా ఎక్కడ దొరకకపోయేప్పటికీ లాస్ట్ డే 5వ రోజు దొర వేషంలో వచ్చారు. దొర వేషంలో వచ్చి బూతులు తిడుతూ అబ్బాయి వాయిస్ లో ఉండేసరికి ఎవరా అనుకుని పాలగాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి ఆయన సంహరించారు.